హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు వీడియోలో యాపిల్ వాల్ హ్యాంగింగ్ లాస్ట్ పార్ట్ చూద్దామండి. ఫస్ట్ పార్ట్ 1లో యాపిల్ ఎలా తయారు చేయాలని చూపించాను కదండి. సెకండ్ పార్ట్ 2లో మనం హార్ట్ షేప్ ఎలా తయారు చేసుకోవాలంటే రింగుకి మనం పూసల్ని ఎలా అల్లుకోవాలి అనే చూపించాం. ఇప్పుడు మనం దీన్ని లీవ్స్ యాడ్ చేసుకుంటూ మనం ఫైనల్ ఈరోజు ఇదిగోండి మనకి 6 mm గ్రీన్ మోతీలు కావాలి, ప్లస్ కాటన్ దాగా. ఇన్ని రోజులు మనం ప్లాస్టిక్ దాగా యూజ్ చేసాం కదండి, కాటన్ దాగా యూజ్ చేయాలి. ఈరోజు కాటన్ దారం, ఆకులు, ఈ గ్రీన్ పూసలు మాత్రమే మనకు కావాలి. ఈ మూడింటిని మనం యూజ్ చేసుకుంటూ మనం లాస్ట్ ఫినిషింగ్ ఈరోజు చూద్దామండి ఎలా చేయాలి అని. చూడండి, మనకు అవసరమైనంత దారాన్ని తీసుకొని ఇవి చూడండి రెడ్ బీడ్స్ ఉన్నాయి కదండి, ఇవి మనం యాపిల్ తయారు చేసాం కదా అవే బీడ్స్. వాటిని మనం చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ఎక్కించుకొని లాస్ట్లో మనం ముడేసుకుంటాం కదండి, ముడేసిన దగ్గర నుంచి లోపలికి ఇలా సూదిని పోనిచ్చామంటే మనకు ఒక ముడిలా అవుద్ది. ఇదిగోండి ఇలా దీన్ని చూడండి, ఇక్కడ ఉంది కదా మనకి యాపిల్ లాస్ట్ టైట్ చేసుకోవాలన్నాను కదండి, దీని లోపల నుంచి మనకు బయటికి రాకుండా చూడండి ఇక్కడ 4th లైన్ ఉంటుంది మనకి యాపిల్లో. అంటే ఒక లైన్ 5, 6 బీడ్స్ వేసాం కదండి, చూసారా? ఇవి 5, 6, ఈ 6 లోపల నుంచి మనం సూదిని ఎలా పెట్టుకోవాలి బయటకు వచ్చేటట్లు. బయటకు మధ్యలో లాస్ట్ హోల్ ఉంది కదండి, దాని నుంచి సూది బయటకు రావాలి. ఇలా చూసారా? మనం సూదిని 6th మోతీ నుంచి పెట్టాలంటే 6 ఉంటాయి కదండి, 6 ఉండే రౌండ్ నుంచి తీసుకొని మనం దారాన్ని తీసుకోవాలి. అలా అయితే మనకి ఇప్పుడు మనం పెద్ద బీడ వేసుకోవడం వల్ల, పోసేయడం వల్ల మనకి ఇది లాగినా బయటికి రాదు. చూసారా? ఇలా ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి యాపిల్ మోతీ వేసుకోవాలి. తర్వాత మనం లీవ్స్ తీసుకున్నాం కదండి, చూడండి ఇలా ఆకు ఇలా పైకి ఉండేటట్లు వేసుకోవాలండి. అది మీ ఇష్టం, ఇలా రివర్స్లో కూడా వేసుకోవచ్చు, ఇలా అయినా ఉంచుకోవచ్చు. అంటే యాపిల్కి మనం ఆకు ఇలా వచ్చినట్లయినా వేసుకోవచ్చు. చూసారా? ఇలా అలా కాదు అనుకుంటే నార్మల్గా ఆకు పైకి ఉండేటట్లు, నేనైతే పైకి ఉండేటట్లు వేస్తానండి. అది ఎవరి చాయిస్, ఇలానే ఉండాలని ఏం లేదు. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు మనకి ఇది చూడండి, ఇవి 6 mm గ్రీన్ ఉన్నాయి కదండి, ఈ 6 mm గ్రీన్ని 16 ఎక్కించుకోవాలండి, 16 బీడ్స్. ఇదిగోండి మనం ఫస్ట్ లీఫ్ వేసుకున్నాం కదండి, ఇవి 16 బీడ్స్, మళ్ళీ లీఫ్ వేసుకొని మళ్ళీ 16 బీడ్స్ ఇలా ఎక్కించుకున్నామండి. దీన్ని మనం చూసారా మనకి ఇక్కడ లాస్ట్ కార్నర్ ఉంది కదండి, లాస్ట్లో మనకి రింగ్ ఎక్కడుందో చూసుకొని సూదిని మనం ఇటువైపు ఏ పూస లోపల నుంచి ఎక్కించిన అవసరం లేదండి. మనకి చూడండి 4 బీడ్స్ ఉంటాయి కదా, ఈ 4 బీడ్స్ మధ్య లోపల నుంచి మనం బయటికి తీసుకోవాలి, ఒక రింగ్కి ఒకవైపు నుంచి. ఇప్పుడు చూసారా మనం దీన్ని ఎలా తీసుకొని మనం ఇప్పుడు రింగ్కి ఇటువైపు నుంచి తీసాం కదండి, చూడండి ఇక్కడ 1, 2, 3, 4 అనుకోండి, మనం 4 నుంచి లోపలికి తీసుకొని వెళ్ళాం. ఇప్పుడు ఇటువైపు నుంచి ఇలానే ఏ పూస లోపలికి అవసరం లేదండి, ఆ రింగ్ ఉంది కదా, ఆ రింగుకి ఇటువైపు నుంచి తీసుకొని వెళ్ళి ఇదిగోండి ఇక్కడ 2 అనుకోండి, ఇది 4 అయితే ఇది 2 కదా, ఇలా దీని లోపల నుంచి మనం బయటికి తీసుకొని వచ్చేటమే. అప్పుడు ఏంటంటే మనం పెట్టిన ఈ దారం రింగ్ ఉంది కదండి, ఆర్ట్ షేప్ మనం ఐరన్ రింగ్ పెట్టాం కదా, దానికి అటువైపు నుంచి ఇటు వస్తుంది అనమాట. అంతే. మనం పూసల లోపల నుంచి చేయాలంటే అది కొంచెం కష్టం అవుద్ది. ఇంతే. మనం ఇక్కడ నార్మల్ ముడే వేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా జస్ట్ ఇలా వేసుకొని నార్మల్గా మనం ముడేసుకుంటాం కదండి, సేమ్ అదే వేసుకోవాలి టైట్గా. అంటే కొంచెం దారం లూజ్ అవ్వకుండా దగ్గరికి. చూసారా? మనకి ఇక్కడ ఈ రింగ్కి మనం ఈ ఫస్ట్ గ్రీన్ బీడ్కి మధ్యలో వేసి ముడిని
అప్పుడు ఇంకో 2-3 పూసల నుంచి దారాన్ని వెనక్కి తీసుకొని రావాలి. ఇలా టైట్గా ఉండడం కోసం ఒక ముడి చాలండి. అక్కడ మనం 2-3 వేసే ప్రయత్నం చేసామంటే కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ కింద చూడండి ఒక 3 పూసల తర్వాత టైట్ అయ్యి తరువాత కూడా దారం లూజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇలా వేసుకోవటం వల్ల ఇక్కడ మళ్ళీ ఒక 3 వేయండి. ఇలా ఇలా ఇక్కడ చూసారు కదా, 2 పూసల తర్వాత ఒక 3 వేసాను. ఇక్కడ ఇంకో 3 వేయండి. ఇప్పుడు ఈ 3 ఉండటం వల్ల ఏంటంటే మనం వాల్కి హ్యాంగ్ చేసిన తర్వాత కూడా దారం లూజ్ అవ్వకుండా ఇంకెలానే ఉంటుందండి. అలా కాకుండా ఫస్ట్లో ఒక 3 వేసి మనం వదిలిస్తే ఎప్పుడైనా కింద యాపిల్ బరువు ఉంటుంది కదా, ఆ బరువుకి దారం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయిపోయిందండి. దీన్ని మనం దారం కట్ చేసుకోవటమే. ఇలా చూసారా, ఇలా ఇప్పుడు మనం సేమ్ అదే పద్ధతిలో అలానే ఇప్పుడు ఒకటి అయింది కదండి. మనం 8 యాపిల్స్ కదంటే ఇక్కడ 1 అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 చూడండి ఇక్కడ 4 బీడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మధ్యలో దానికి వేసాం. తర్వాత 1 2 ఇది ఈ 4 బీడ్స్ 1 2 3 4 5 ఈ 5 వదిలి తర్వాత 6th 1కి ఇదిగోండి. దీనికి మనం 3 ఆకులు వేసామండి. ఇక్కడ ఆకులు అనేది ఏంటంటే మీ ఆప్షనల్. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఈ లెంత్ కూడా అంతే సేమ్. ఇదిగోండి ఇప్పుడు చూసారా, ఇలా ఇలా ఏంటంటే మనం లెంత్ చూసుకొని ఈ యాపిల్ కంటే ఈ యాపిల్ పైకి వచ్చేటట్లు ఉండాలి. అర్థమవుతుందా? మనం ఈ గ్యాప్ చూసుకొని ఇక్కడేమో 5 వదిలి ఒకటి వేసాం, తర్వాత 5 గ్యాప్ వచ్చేయండి. 4 బీడ్స్ మెథడ్ ఉంది కదా, దానిలో 5 లెక్క పెట్టండి, రౌండ్స్ అనమాట. తర్వాత 6th 1 దీనికి సేమ్ అలానే ఘాట్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ చూడండి 1 2 3 4 5 ఇక్కడ 6 ఈ 6 వచ్చేటప్పటికి ఈ ఆకులు ఎక్కడ వేయాలి ఏంటి అనేది ఏంటంటే మనం ఆకులు ముందు లైన్కి ఎలా ఉన్నాయని చూసుకొని వేసుకోవచ్చు. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ అనుకుంటే తక్కువ, అలా మనం చూసేసుకోవాలి. ఈ లెంత్ అయితే ఇలా అండి. చూడండి ఇది నేనైతే ఫస్ట్ 1కి 16 వేసాను, తర్వాత 18 వేసానండి. ఇదిగోండి చూసారా, ఇలా నేను మొత్తం అంతా చూపించేటప్పటికి లెంతీ ప్రాసెస్ అవుద్ది కదండి, దానికోసం చూడండి ఇలా వస్తుంది. మనం ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదండి. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 వచ్చేటప్పటికి లాస్ట్ 1 వచ్చేటప్పటికి ఒకటే ఆకు వేసుకోవాలండి. ఒకటే ఆకు వేసుకొని మనం ఒక 15 అలా వేసుకుంటే సరిపోద్ది. అది కూడా ఏంటంటే 15 16 ఇవేంటంటే మనం ఫస్ట్ ఉన్న యాపిల్కి ఆ లెంత్ చూసుకొని మామూలుగా ఒకటి దానికంటే ఒకటి చిన్నగా వచ్చేటట్లు వేసుకుంటే అయిపోద్ది. చూడండి ఇది లాస్ట్ 1 1 2 3 4 5 6 చూడండి. మీకు ఆ ఫస్ట్లో అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రింగ్ కనిపిస్తుంది కదండి. ఈ రింగుకి ఒక వైపు నుంచి దారం పోనిచ్చి సూదిని ఇంకో వైపు నుంచి తీయాలన్నమాట. ఇంకో వైపు నుంచి తీసేటప్పుడు ఏంటంటే మనం ఈ పూసలతో అసలు సంబంధం లేకుండా లోపల ఉండే రింగ్ ఉంది కదండి, హార్ట్ షేప్ ఫ్రేమ్, దానికి మాత్రమే మనం దారాన్ని తీస్తాం. చూడండి ఇలా ఘాటేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి. చూడండి ఇప్పుడు మనం 4 యాపిల్స్ని ఇటువైపు అలా యాడ్ చేసాం. దాని తర్వాత ఇటువైపు కూడా సేమ్ మనం ఇటువైపు చూడండి. ఫస్ట్ 1 ఆల్రెడీ నేను చెప్పాను కదా, సెకండ్ 1 ఏ లెంత్ అయితే తీసుకున్నామో అంటే ఎన్ని పూసలు తీసుకున్నాం, ఎంత యాపిల్ ఇవి తీసుకున్నామని సేమ్ ఇటువైపు కూడా సెకండ్ 1 అంతే తీసుకోవాలండి.
అంటే ఇక్కడ ఒకవేళ మీరు 18 తీసుకున్నారనుకోండి, ఇటువైపు సెకండ్ లైన్కి సేమ్ ఇది కూడా అంతే. ఈ థర్డ్ లైన్స్ ఎలా అయితే సేమ్ అంతే గ్యాప్లో అలానే వేయాలి. చూడండి మనకి ఇప్పుడు ఫినిషింగ్ ఇదంతా కింద పార్ట్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని గోడకి ఎలా హ్యాంగ్ చేయాలి అనేది లాస్ట్ వన్ అండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. చూడండి ఇది మనం ఫైనల్ ఆల్రెడీ 7 వేసాం కదండి. ఇదిగోండి ఇక్కడ చూసారా మనకి హార్ట్ షేప్ ఉంది కదా, హార్ట్ షేప్ దీనికి ఆపోజిట్లో కరెక్ట్గా ఇక్కడ మనం ఇక్కడ సేమ్ ఎంతవరకు ఎలా అయితే వేసామో అలానే సేమ్ యాపిల్కి ఎక్కించుకొని, కాకపోతే పూసలు ఏంటంటే చూడండి 1 2 3 4 5 6 7 8 మాత్రమే వేసాను నేను. అంటే ఇది మనకి 8 నెంబర్ రింగ్ కదండి, 8 సరిపోతాయి. సేమ్ అంతే. మనం ఇటువైపు నుంచి దారం లోపల నుంచి బయటికి తీసుకెళ్ళి రింగ్ ఎక్కడ ఉందని మళ్ళీ సేమ్ అటువైపు నుంచి తీసుకొని రావటమే. అంటే మనం పూసలు వేసాం కదండి, వాటితో అసలు సంబంధం ఉండదు. మనకి ఫ్రేమ్ ఎక్కడ ఉంది అని ఉంది కదా లోపల రింగ్, ఆ రింగ్తో మాత్రమే సంబంధం. చూడండి ఇలా అంతే. సేమ్ ఫస్ట్ మీకు చూపించాను కదండి 3 ఎలా వేయాలని, ఇంకొకసారి చూపిస్తాను. మిగిలిన ఏవి ఇదిగోండి ఇలా తీసుకొని దారాన్ని సేమ్ చూసారా ఇలా ఏంటంటే మనకి ఇది పూసలు దారం లూజ్ అవ్వకుండా లాగి పట్టుకొని మనం 3 వేసుకున్నామంటే అంతే అయిపోయింది. దాని తర్వాత యాపిల్ బరువుగా ఉంటుంది కదండి, దారం కిందకి సాగకుండా, అంటే మనం ఒకవేళ దారం కిందకి వచ్చింది అనుకోండి మనకి పైన దారం కనిపిస్తుంది కానీ అప్పుడు బీడ్స్ కనిపించవు కదా, దానికోసం 2 బీడ్స్ మధ్యలో ఒక ముడి, అప్పుడు ఇంకా దారం ఎక్కడ ఉండింది అక్కడ ఉంటుంది కానీ జరిగి మనకు కనిపించదు. కాబట్టి మీరు అలా వేసుకుంటే మనకి ఎప్పటికీ అలానే ఉంటుందండి. ఎందుకంటే ప్లాస్టిక్ వైర్ అయితే ఏమవ్వదు కానీ ఇది దారం కదా, దానికోసం జస్ట్ ఇదిగోండి. నేను ఫస్ట్ వేసిన ముడి కాకుండా ఆల్రెడీ ఇక్కడ ఒక ముడి వేసాను. ఇక్కడ ఒక్కొక్క యాపిల్ మనం యాడ్ చేసేటప్పుడు మీ ఇష్టం, ఒక 2-3 ముడులు అయితే వేసుకున్నారంటే ఇంక ఎప్పటికీ అలానే ఉంటుందండి. లేకపోతే దారం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతే, ఇది దారం మనం కట్ చేసుకోవటమేనండి. ఇప్పుడు మనం ఇక్కడ వాల్కి మనం హ్యాంగ్ చేసుకోవటానికి ఒక రింగ్ తయారు చేసుకోవాలి. దానికోసం నార్మల్ నీడిలే, మనం నార్మల్ కాటన్ దారంతో అయినా వేసుకోవచ్చు. అలా కాకపోతే మనం ప్లాస్టిక్ దారం తీసుకుందాం. ప్లాస్టిక్ దారం అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కదండి. చూడండి ఇప్పుడు మనం ఇటువైపు ఉంది కదా, మన డిజైను రెడ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది కదండి. చూసారా మనం వాల్కి తగిలించడానికి మనం రింగ్ చేసేటప్పుడు ఏంటంటే మన డిజైన్ వైపు కాకుండా, ఒక్క నిమిషం, ఇలా డిజైన్ వైపు కాకుండా ఓన్లీ రెడ్ మాత్రమే ఉంది కదండి, ఇటువైపు తిప్పుకొని చూడండి కరెక్ట్గా మనం యాపిల్ వేసాం కదా, యాపిల్ వేసిన దానికి ఇటువైపు చూసుకోండి. ఇక్కడ 4 బీడ్ మెథడ్ ఉంది కదా, 4 బీడ్ మెథడ్ ఉంది కదండి, ఇది మధ్యలో ఇటువైపు ఇటొకటి ఈ 3ంటికి మనం వేసుకున్నామంటే మనకి చూడండి ఇక్కడ ఇలా సూదిని పెట్టి ఆకులు చూసారా ఇలా. మనకి రింగ్ కూడా మీ ఇష్టం అండి, ఆప్షనల్. గ్రీను రెడ్ కాంబినేషన్ అంటే ఒక బీడ్ గ్రీను ఒకటి రెడ్ అలా అయినా వేసుకోవచ్చు. లేదనుకుంటే గ్రీన్ మొత్తం, నేను గ్రీన్ మాత్రమే వేస్తున్నానండి. 1 2 3 4 5 6 10 అలా వేసుకుంటే సరిపోద్ది. చూద్దాం. 6 7 8 11 12 వేసానండి, మరి చిన్నగా కాకుండా అని.
15 వేయండి, 12 చిన్నగా ఉంది. 15 బీడ్స్ వేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. ఒక్క నిమిషం అయిపోద్ది. లాస్ట్ ఫినిషింగ్ అండి. మీరు ఈ బీడ్స్ని ఒక్కసారి తీసుకొచ్చి మీరు కొంచెం ఓపిక్గా ఈ యాపిల్ స్టాండ్ వేసుకున్నారంటే ఇది వాషబులేనండి. మనం వాటర్లో పెట్టినా సరే ఏం కాదు. చూడండి, 15 బీడ్స్ వేస్తే మనకి ఎంత లెంత్ వచ్చింది ఒకసారి చూద్దాం మనకి ఎలా వస్తుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ మధ్యలో 1 2 3 ఈ 3 బీడ్స్ వదిలి ఇక్కడ నేను ఫస్ట్ యాపిల్ మొత్తం వేయడం వలన కొంచెం లీవ్స్ వలన ఇబ్బంది. మనం ఫస్ట్ కూడా ఇది వేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా మధ్యలో 3 బీడ్స్ వదిలాను నేను. 3 బీడ్స్ వదిలి మళ్ళీ ఇక్కడ చూడండి, దీన్ని మనం ఆల్రెడీ ఒక్కటే ఉంది కదండి, ఇప్పుడు మనం ఒక్కటిసారి వేసాం కదా, మనకి సెకండ్ రౌండ్ కోసం చూడండి దగ్గరగా ఇలా ఉంది కదా, ఇలా సూదిని ఈ 4 బీడ్స్ ఉన్నాయి కదా దీని లోపల నుంచి తీసుకొని వచ్చి టైట్ అవ్వడం కోసం అన్నమాట. మనం ఒకేసారి అంటే అది సరిపోదు కదండి. మనం నార్మల్గా వర్క్ చేసేటప్పుడే 2 రౌండ్స్ అలా తిప్పుతాం, ఎందుకంటే మనకి రౌండ్ టైట్ అయ్యి మనకి వర్క్ ఫినిషింగ్ బాగుంటుందని. ఇది ఆల్రెడీ మనకి 8 ఇంచ్ కాబట్టి కొంచెం తక్కువ వెయిట్, కానీ అదే మనం 10 mm బీడ్స్తో చేసామంటే అది ఒక 700 grams వెయిట్ని ఈ దారం మాత్రమే పట్టుకొని ఉండాలి. కాబట్టి మనం ఇది వేసుకునేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్లు వేసుకోవాలండి. దీనికైతే మనకి 300 బీడ్స్, 300 అంటే చాలా తక్కువ పడద్దులండి. అది నేను మీకు మెటీరియల్ 10 mm చెప్పాను కదా, 10 mm అయితే యాపిల్ 500 పక్కా పడుద్ది. 500 550 grams పడుతుంది యాపిల్కి. మనం రింగ్ ఫామ్ చేసుకోవటానికి మనకి కింద ఇవి అన్నీ వేయటానికి ఒక 200 grams అంటే రెడ్ గ్రీన్ 200 grams కావాలండి. దీనివల్ల ఏంటంటే మనకి ఈ బరువునంతటిని ఇది మాత్రం ఈ దారం సహాయంతోనే కదండి మొత్తం ఈ యాపిల్ హ్యాంగింగ్స్ అంతా ఉండాలి. దానికోసం దీన్ని కొంచెం టైట్గా వేసుకుంటే బాగుంటుందండి. చూడండి ఇలా చూడండి, మనం ఇలా ఇప్పుడు నేను 3 times తిప్పి తీసుకొని వచ్చాను. చూడండి, మనం మళ్ళీ ఇటువైపు ఎప్పట్లానే మనం వర్క్ చేసేటప్పుడు ఘాట్ ఎలా వేసుకుంటామో ఇలా లోపల నుంచి చూసారు కదా, ఇదిగోండి సూదిని అలా తీసుకొని వచ్చి ఘాట్ వేసుకొని మళ్ళీ ఒక 3-4 బీడ్స్ లోపల నుంచి మనం దారాన్ని పోనిచ్చామంటే మనకు ఘాట్ ఎక్కడుందని తెలీదు. ఆల్రెడీ నేను ఈ లోపల కూడా వచ్చేటప్పుడు కూడా ఒక 2 ప్లేసుల్లో ఘాట్ వేసానండి. ముడి కొంచెం టైట్గా ఉండి దారం ఎప్పుడు అలానే ఉండాలని. అయిపోయింది, ఇంకా దీన్ని ఇక్కడ కట్ చేసేద్దాం. ఇప్పుడు మొత్తం అంతా కంప్లీట్ అయింది. మీకు ఫైనల్ లుక్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే మనం హ్యాంగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇది 8 mm బీడ్స్తో 8 నెంబర్ రింగ్తో తయారు చేసిన యాపిల్. అలా కాకుండా మనం 10 mmతో కూడా తయారు చేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ లీవ్స్ మీకు ఎక్కువయ్యాయి అనిపిస్తే వాటిని కొంచెం తక్కువైనా మనం వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి. చూడండి, అది ఫైనల్. మీరు ఒక్కసారి ఈ యాపిల్ హ్యాంగింగ్స్ని చేసుకున్నారంటే మీకు 10 years 15 years వరకు ఇలానే ఉంటాయి, ఏం కాదు. చూడండి, ఇది ఏంటంటే మనం చూసారా డిజైన్ వైపు కాకుండా రెడ్ కలర్ ఇప్పుడు చూపించాను కదండి, మీరు దీన్ని ఇలా కూడా పెట్టుకోవచ్చు. అలా కాదంటే మనం అనుకునే డిజైన్ ఏంటంటే ఒక్క నిమిషం చూడండి, ఇలా ఇది మనం దీన్ని మన ఇష్టం 2 రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు అని. చూడండి, మీకు అది బాగుందా లేకపోతే ఎలా బాగుందా అనేది కామెంట్ చేయండి. మీకు దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మన ఛానల్ని ఇంతవరకు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.